ఈవినింగ్ స్టూడెంట్స్, మీ అందరికీ గుడ్ న్యూస్. ఎయిర్ సౌత్ అనే ఒక స్పాన్సర్ వాళ్ళు మన స్కూల్కి కూడా వచ్చి వాళ్ళు పెట్టిన ఈవెంట్స్లో బాగా పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి స్పాన్సర్ చేస్తారంట. ఎవ్రీ మంత్ 500 స్కాలర్షిప్ మరియు స్పోర్ట్స్ జాకెట్, ట్రాక్ ప్యాంట్ అండ్ షూస్ కూడా ఇస్తారు. ఈ రోజు నుంచి ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. 15 డేస్లో ఈవెంట్ ఉంటుంది. గో అండ్ ప్రాక్టీస్. అరే అజయ్, నీకు ఇది మంచి అవకాశం రా. ఈ ఈవెంట్లో బాగా ప్రాక్టీస్ చేసి ఇందులో సెలెక్ట్ అయ్యావంటే నీకున్న ఆర్థిక ఇబ్బందులు కానీ నీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మొత్తం క్లియర్ అయిపోతాయి. ఓకేనా? ఈ 15 డేస్ బాగా ప్రాక్టీస్ చేయి. నువ్వు సెలెక్ట్ అవుతావని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. రే సార్ చూడరా, వాడికి ఎంత స్పెషల్గా చెప్తున్నారు. వాడంటే ఎంత నమ్మకమో. ఈవెంట్ తర్వాత ఆ నమ్మకాన్ని మొత్తం మార్చేస్తాను. ఏ ఒక్క దాంట్లో ఛాన్స్ పార్టిసిపేట్ చేయను. రే అదిరా యాంటోనీ అంటే. Students, the topper of the class is Hasini. Good job Hasini. ఇలానే బాగా చదువు. థ్యాంక్ యూ మేడం. స్టూడెంట్స్, హాసినిని చూసి నేర్చుకోండి. కాన్సన్ట్రేషన్తో ఎంత బుద్ధిగా చదువుకుందో. హాసిని, ఈ రోజు నుంచి నీ క్లాస్మేట్స్కి స్టడీస్లో హెల్ప్ చేయు. ఓకే మేడం. మేడం, ఒకసారి ఫోన్ ఇస్తారా? ఇంటికి ఫోన్ చేయాలి. హలో అమ్మ, నాకు 600కి 570 వచ్చాయి. నేనే మా క్లాస్ ఫస్ట్. ఏంటి 600కి 570 వచ్చాయా? యూ కెన్ డూ బెటర్ హాసిని. హాఫ్ ఇయర్లీకి నీ స్కోర్ 590+ రావాలి. అది కాదమ్మా, మా క్లాస్ టీచర్ కూడా నన్ను చూసి డిసిప్లైన్గా ఎలా చదవాలో నేర్చుకోమన్నారు. నేనే మా క్లాస్ ఫస్ట్. సి హాసిని, నువ్వు నీ క్లాస్లో ఫస్ట్ వచ్చావా లేదా అనేది డజంట్ మ్యాటర్. నీ టార్గెట్ స్కోర్ రీచ్ అయ్యావా లేదా అనేదే ఇంపార్టెంట్. క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే స్టేట్ ఫస్ట్ వచ్చినట్టు కాదు. సరే అమ్మా, ఇంకా బాగా చదువుతా. ఏంటిది అసలు మార్క్సేనా? నీకన్నా ఆ ఏజెన్సీ అమ్మాయి చాలా బెటర్. ఏమీ లేకపోయినా బాగా చదివి టాప్ 5లో ఉంది. నీకు ఇన్ని కంఫర్ట్స్ ఇచ్చినా సరే చదువు మీద కన్నా బయట వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నావు. ఏంటి నాన్న, నువ్వు అంతా పందర్ని పొగుడుతావు. నేను ఎంతో కష్టపడి చదువుతున్నాను కదా. అలా అయితే శరణ్యకి నాకన్నా చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. ఎప్పుడు నువ్వు పైకి ఎదగాలని చూడు, అంతేగాని నీకన్నా కింద ఉన్న వాళ్ళని చూసి రిలాక్స్ అవ్వకు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. హాఫ్ ఇయర్లీకి నువ్వు అట్లీస్ట్ టాప్ 5లో ఉండాలి. ఓకే నాన్న. అని స్నాక్స్ ఇవ్వు. ఈరోజు స్నాక్స్ లేవరా తమ్ముడు? అయిపోయా. అదేంట నీ ఇప్పుడేగా ఇచ్చాను, జోక్ చేయకు. నీతో నాకు జోక్ లేటరా? లేవన్నా లేవు, వెళ్ళు. ఈరోజు స్నాక్స్ ఎక్కడా? ఇంకెక్కడ స్నాక్స్? తినేశారు కదా. అయిపోవడం ఏంట్రా? తినడానికి దాచుకున్నారా వాళ్ళు. ఉండు, వెళ్ళి అడిగిదా. ఇలా స్నాక్స్ అడిగితే ఉన్నామంట. అవునరా, అయిపోయా. అయిపోవడం ఏంట్రా? ముందు మాకు ఇచ్చేసి మిగిలిన దాచుకుని తినండి. మిగిలింది మేము దాచుకొని తినండి. మేము కుక్కలు అనుకున్నా. ఏమో ఎవరో తెలుసు. ముందు మాకు ఇచ్చేసి చేయాలంటే అదవరకు. ఏం మాట్లాడుతున్నా? హే నందిని, ఎప్పుడు చదివేనా? ఏం మాట్లాడవా? ఏం మాట్లాడాలి? నువ్వు సీరియల్ చూసేదాన్ని ఇంట్లో? లేదు, మా ఇంట్లో టీవీ లేదు. సో నేను చూడను. ఎప్పుడు నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి సినిమాలు చూస్తాను. అవునా? నువ్వు సీరియల్స్ చూస్తావా? చూస్తా, కానీ నాకు తెలుగు అంత నచ్చదు. మనంతా హిందీ. నీకు హిందీ అంత బాగా వచ్చా? వచ్చు. మేము కొన్ని ఇయర్స్ ఉత్తరప్రదేశ్లో ఉండేవాళ్ళం. మా డాడీకి జాబ్ అక్కడే ఉండేది. హిందీ సీరియల్స్ అంత బాగుంటాయి. బాగుంటాయి, నువ్వు చూడు. సరే చూస్తా. నీకు షారుఖ్ ఖాన్ తెలుసు అయితే? షారుఖ్ ఖాన్? ఆయన ఎవరు? షారుఖ్ ఎవరా? నువ్వు చాలా నేర్చుకోవాలమ్మాయి. లైబ్రరీలో బాలీవుడ్ మ్యాగజైన్స్ ఉంటాయి. ఈవినింగ్ వెళ్దాం. నీకు షారుఖ్ ఖాన్ చూపిస్తా. ఫిదా అయిపోతావు, అంత బాగుంటాడు. సరే రోష్న. అబ్బా, ఎంత బాగున్నాడు. చాలా అందంగా ఉన్నాడు. మరి అది షారుఖ్ ఖాన్ అంటే. జోష్న, ఏం చేస్తున్నా? అసలు ఏంటది నీ చెవులో? ఇదా, దీన్ని అయిపోడు అంటారు. ఇందులో మనకి నచ్చిన సాంగ్స్ కాపీ చేసుకొని వినొచ్చు. నాకైతే షారుఖ్ సాంగ్స్ ఇష్టం కాబట్టి అవే వింటున్నా. జోష్న, ఐపోడ్ తెచ్చినట్టున్నావు. నీది ఏ కలర్? రెడ్ కలర్. ఓ, నా దగ్గర బ్లాక్ ఉంది ఇంట్లో. సరే, ఎంజాయ్. భలే ఉందే ఇది. ఎన్నిసార్లైనా వినొచ్చా? ఎన్నిసార్లైనా వినొచ్చు. వింటావా? అమ్మో, దొరికిపోతే కష్టం. ఏం కాదులే, నేనున్నాగా. ఇదిగో విను. ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. ఇదిగో నువ్వే విను. సరే. బాగా పరిగెడుతున్నావు. నాకు తెలుస్తుంది. ఏంటి? అది నేను బాగా పరిగెడుతున్నానే నాకు తెలుస్తుంది. కొత్తవాడు కదా, ఏదో ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాను. నేను కానీ సీరియస్గా పరిగెడితే నీకు అంత సీన్ లేదులే. తెలుసులే. ఏం తెలుసురా నీకు? అలా నువ్వు నాకు కాంపిటేటర్ అనుకున్నావా? నీ వాళ్ళని చూసుకున్నావు ఒకసారి? పెట్టుకున్నావు, తెలిసిపోద్ది ఎవరి లెవెల్కి కాంపిటేటివ్ కాదో. సరే రారా చూసుకుందాం.
కౌరిమాల సింగ్ పక్కెళ్ళి ఆడుకో. వాడితో మనకేం తీరా, మళ్ళీ అన్నీ మనసులో పెట్టుకొని సరదా తీర్చేస్తాడు. కాబోయే హౌస్ లీడర్ కూడానా. బాబు అందరూ మీ సామాన్లు జాగ్రత్తగా దాచుకుంటారు బాబు. క్లాసులోకి వచ్చాడు పెద్ద గజ్జి దొంగ. నిజం తెలుసుకోకుండా మాట్లాడుకురా. ఏంట్రా నోరులేస్తుంది? ఎక్స్ట్రాలు చేసామంటే ఇప్పటివరకు అమ్మాయిలకు తెలియదు, పిలిచి మరి చెప్పేస్తా. వద్దు వద్దు, సారీరా, అయినా మన ఇద్దరం ఫ్రెండ్స్ కదరా. చీ, నీతో నాకు ఫ్రెండ్స్ బెటర్, నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందిరా బాబు, వద్దు వద్దు. రే రోజు స్నాక్స్ తీసుకొచ్చి ఇస్తా కదరా. నిజంగానా? ఏదో మాట వరుసకు అంటున్నావా? అయినా అవి ఏ పెట్టులో నుంచి లేపేసినవిరా? నీకు తెలుసు కదరా, మా పేరెంట్స్ వచ్చినప్పుడు ఎంత స్నాక్స్ పట్టుకొస్తారో అన్నీ నీకే తీసుకొచ్చి పెడతా ఇంకెప్పటి నుంచి. సరేరా, ఇప్పటి నుంచి కారు సన్ను బోత్ ఆర్ ఫ్రెండ్స్. సన్ను ఏంట్రా? ఫ్రెండ్స్ అన్నావు కదరా, మరి ఫ్రెండ్స్ అన్నాక నిక్ నేమ్తో పిలుచుకోరా. ఓకేరా కారు, వాటర్ తాగేసి వస్తా. సరేరా సన్ను. సన్ను ఏంట్రా అంత క్లోజ్ అయిపోయారా? సన్ను అంటే షార్ట్ కట్లో సన్నాసిరా. ఈ రోజు మాత్రం నా మ్యాథ్స్ నోట్స్ రాసాయి. సరే సరే, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయాలి, వాడితో కాదు. మనం ఎప్పటికీ థిక్ ఫ్రెండ్స్ రా. రాసే టైం వేస్ట్ చేయకు. Let's invite Nandini from Udaygiri. వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి. Let's invite Saranya from Nilagiri. Let's invite KD and Karthik to perform a dance. వల్లంకి పిట్ట మెల్లగరమంట, చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట. తను నవ్విందంటే ఇంకేం కావాలి, నిద్రపోతూ ఉంటే తన పక్కనుండాలి. ఈ బంగారు పాపను కంటికి రెప్పగా కాచుకోవాలి. వల్లంకి పిట్ట మెల్లగరమంట, చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట. చాలా బాగా డాన్స్ చేసావు శరణ్య. అవునా, థ్యాంక్స్. ఎలా చేశాను డాన్స్? నువ్వు మరీ అంత ఎగ్జైట్ అవ్వకు, జనాలు కరడానికి ఒక రీజన్ కావాలంతే. నువ్వు అంత గొప్పగా ఏం చేయలేదులే. ఏంటి ఒకరిదాన్ని వెళ్తున్నాం? నీ ఫ్రెండ్ నందిని రాలేదా? ఇంతకంత కోపంగా ఉన్నావు అయినా? ఏం లేదు, బ్యాచ్ని వేసుకుని అజయ్ గడ్ కామెంట్ చేస్తాడు. నాకు నడవడం రాదంట, ఒళ్ళు మండిపోతుంది. స్కూల్ అని చెప్పి జస్ట్ నడక మీద కామెంట్ చేశాడు. అదే హౌస్లో అయితే ఫ్రెండ్స్ని వేసుకొని మీటింగ్ పెట్టి నేను రోజు కామెంట్ చేస్తాను. నిజంగానా? నిజంగానే. చెప్పకపోదు అన్నీగా చెల్లిని ఎవరైనా అంటే ఊరుకోలేకపోతుంది. నేను హౌస్లో కొట్టేదిను, మళ్ళీ పెద్ద గొడవ అయ్యి ప్రిన్సిపల్ సార్ దాకా వెళ్తుందని అందుకే ఆలోచిస్తాను. అయ్యో అన్నీ అలాంటి వెదవలతో నువ్వు గొడవ పెట్టుకోకు. డాడీకి చెప్పి నేనే కంప్లైంట్ చేయిస్తా. సరే అమ్మ, నువ్వు చెప్పగా ఇంకా అసలు గొడవ పడలే. సరే అయితే నేను ఇక వెళ్తాను. ఎందుకు అలా చెప్పావు? అది నిజం కాబట్టి చెప్పాను రా. అజయ్ గడు మంచోడు కదరా. దూరం నుంచి చూస్తే అందరికీ అలాగే కనబడతాడు రా, దగ్గర నుంచి చూడు, ఆ నిజస్వరూపం తెలుస్తుంది నీకు.
సర్లే పద, క్లాస్ టైం అవుతుంది.